జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లుగా ఉన్నటువంటి రాంబాబు అలాగే గౌతమ్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ బాధ్యతలు ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ సత్యప్రసాద్ లీవ్లో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చినటువంటి క్లయింట్లకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తుండగా దాదాపు 1 గంట ప్రాంతంలో జగిత్యాల మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి సమ్మయ్య ఆలస్యంగా రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల పరిష్కారం ఏం చేశారు, అలాగే మీరు 1 గంటకు రావడం జరిగింది ప్రశ్నించడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న క్రమంలో కొనసాగడం అయితే గమనార్హం. అయితే తాను ఎమ్మెల్యే కార్యక్రమం ఉన్నాను, అందుకే రాలేకపోయాను అని చెప్పడం జరిగింది. అయితే సోమవారం నాడు ప్రతిరోజు ప్రజావాణి ఉంటుంది. మరి పిఎస్ నుంచి కూడా ఫోన్ చేసిన మీరు సమాధానం చెప్పేదంటూ కోరగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే కొనసాగింది. మొత్తానికి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎవరు బాధ్యులు అనేది మాత్రం తెలవాల్సి ఉంది. ఇక మరొక వార్త, కోరుట్ల నియోజకవర్గంలోని ఇటు చింతకుంట పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షలకు పైగా సీఈఓగా పనిచేసిన వ్యక్తి స్కామ్కు పాల్పడ్డాడు. అయితే ఆ నిధులు తక్షణమే విడుదల చేయాలి, ఆయనకు సంబంధించిన ఆస్తులు లావాదేవీలు కూడా తక్షణమే తమకు ఇవ్వాలంటూ వీరంతా డిమాండ్ చేశారు. అలాగే నిరసన దీక్ష కూడా అక్కడ దిగినటువంటి పరిస్థితి. మరి ఎప్పటి వరకు ఇస్తారు అనేటువంటిది మనకు తెలియాల్సింది. పోలీసులు సముదాయించి వారిని నిరసన దీక్ష విరమించే ప్రయత్నం చేశారు. మరొకటి, కలెక్టరేట్ వద్ద ఇవాళ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులైతే నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే తమకు రావాల్సినటువంటి ఏరియాస్తో పాటు మిగతా అన్ని అంశాలు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే తమకు అందజేయాలంటూ కూడా ఇవాళ తీవ్ర ఆందోళన అయితే చేశారు. ఈ క్రమంలో కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు, ఈవోకు వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించగా ఇవాళ ఈవోకైతే వినతి పత్రం అయితే అందించారు. రానున్న వారం రోజుల్లో తమకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మరొకసారి రోడ్డెక్కుతాం, గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరము రోడ్లెక్కుతామని కూడా చెప్పడం జరిగింది.